హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగస్తంభన సమస్యల కోసం ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం వయాగ్రా లాంటివి వాడుతూ ఉంటారు. చాలా మంది అడుగుతారు, ఆయుర్వేదంలో వయాగ్రా లాగా పనిచేసే ఏదైనా చక్కని మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా చిట్కాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. బట్ వయాగ్రా అంత ఎఫెక్టివ్గా పనిచేసి అంత స్పాట్ రిజల్ట్ రాకపోయినా కొంతవరకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేటువంటి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు కూడా నేను మీకు అద్భుతమైన చిట్కా చెప్తాను. ఈ చిట్కా రియల్ టైంలో ఒక వ్యక్తి వాడి ఫలితం ఎలా ఉందో కూడా నాకు చెప్పాడు. అద్భుతమైన ఫలితం వచ్చింది సార్ అని కూడా చెప్పాడు. అతని ఏజ్ 45 years. సో ఆ చిట్కా గురించి అందుకే నేను ఇంత ముందు కూడా చెప్పాను, బట్ అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది ఆ చిట్కా. బట్ నాకు అతను లైవ్ లో నాకు వచ్చి కలిసి చెప్పాడు కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో మళ్ళీ తీయడం జరుగుతుంది. దీనికి చేయవలసిన బ్రహ్మదండి చెట్టు యొక్క వేర్లను తీసుకోనండి. ఇది రీసెంట్ గా నేను పోస్ట్ చేశాను, బట్ మంచి ఎఫెక్టివ్ గా ఉంది, రిజల్ట్ బాగా వచ్చింది. ఇది ఒక వయాగ్రా లాగా నాకు ఇన్స్టెంట్ గా పనిచేసిందని అతను చెప్పాడు అన్నట్టు. బ్రహ్మదండి చెట్టు అంటే దాదాపు అందరికీ తెలుసు, ముళ్ళులు ఉంటుంది కదా, పైన ఒక రౌండ్ గా ఉంటుంది, దానికి ముళ్ళులు వస్తుంటాయి. మీరు మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు తెలిసిపోతుంది. ఈ బ్రహ్మదండి చెట్టు యొక్క వేర్లను తీసుకొని వచ్చి మంచిగా వేర్లను కట్ చేసి శుభ్రపరచుకొని పక్క పెట్టేసుకొని ఈ వేర్లను కొంచెం ఏదైనా ఒక చిన్న కల్వల లాంటి దాంట్లో తీసుకొని కొద్దిగా తేనె వేసి దాన్ని మెత్తగా నూరి లేపేలా తయారు చేసుకొని రతికి ఒక గంట ముందు లింగానికి మర్దన చేసుకోవాలి. గంట అయిపోయిన తర్వాత దీన్ని కడుక్కొని రతిలో మీరు పాల్గొంటే ఇది ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చి అంగం పైన నరాలకు మంచి బలాన్ని, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంత ముందు కూడా నేను చెప్పాను, ఇది పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది అని నాకు చెప్పడం వల్ల నేను మళ్ళీ ముందుకు తీసుకురావడం జరిగింది. బ్రహ్మదండి వేలు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అవైలబుల్గా ఉంటాయి. పల్లెటూరులో మరీ ఎక్కువగా లభిస్తుంటాయి. సిటీలో కొంచెం కష్టమే, బట్ ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళతో తెప్పించుకోవచ్చు. ఈ వేర్లు మాత్రం చాలా అద్భుతం. ఇవి ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాటి పవర్ తగ్గిపోవడం లాంటిది ఏమీ ఉండదు. వాటిని తెచ్చుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కానీ ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి కొద్దిగా దంచుకొని తేనె కలుపుకొని లింగాన్ని మర్దన చేసుకొని ఒక గంట తర్వాత క్లీన్ చేసుకొని సంభోగం చేసినట్లయితే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎవరైనా ఈజీగా కనుక్కుంటారు, నార్మల్ దానికి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ మీరు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. దాన్ని అద్భుతమైన ఫలితం మాత్రం ఇస్తుంది, ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా. దయచేసి వయాగ్రాలకు అలవాటు పడవద్దు. వయాగ్రాల వల్ల సిడాల్పెన్స్ లాంటి ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ముందు ఫ్యూచర్ లో మొత్తానికి అంగస్తంభాలు కాకుండా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా నన్ను కన్సల్ట్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో ఎక్కువగా వయాగ్రాలు వాడి అతి చిన్న వయసులోనే వయాగ్రాలకు అలవాటు పడిపోయి ఏదో చూపించుకుందాం అని పోయి ఆఖరికి చాలా వీక్ అయిపోయి ఇప్పుడు ఏ అంగస్తంభం లేకుండా మళ్ళీ తిరిగి మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఒకవేళ ఆల్రెడీ ఇలాంటి చేసి సైడ్ ఎఫెక్ట్స్ గురై ఉంటే మాత్రం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీని గురించి మమ్మల్ని వెంటనే సంప్రదించండి. సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి. ఒకవేళ మీరు ఇలాంటి మరిన్ని సమస్యలతో కనుక చాలా రోజుల నుంచి కూడా బాధపడుతున్నట్లయితే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎలాంటి సమస్యలైనా సరే మేము ఖచ్చితంగా మీకు 100% క్యూర్ చేస్తాము. ఫైనాన్స్ కొత్త నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.